ఎవరైనా బయోడేటాలో పేరు, ఊరు, చదివిన డిగ్రీలు, వర్క్ ఎక్స్‌పీరియన్సు, కాంటాక్ట్ అడ్రస్సు, ఫోన్ నంబరు, మెయిల్ ఐడీ, ఎంత జీతం ఆశిస్తున్నారో రాసుకుంటారు. అదే కవి సార్వభౌముడు శ్రీనాథ మహాకవి బయోడేటా రాసుకుంటే ఇలా పద్యంలోనే హృద్యంగా, గంభీరంగా, గర్వంగా ఉంటుంది. పంపా విరూపాక్ష బహుజటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షాలతా ఫలస్తబకములకు కర్ణాటకామినీ కర్ణహాటక రత్నతాటంక యుగధాళ ధల్యములకు నిర్నిబంధ నిబంధమైననయు కవిత తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని సమ్ముఖంబున దయచూడు ముమ్మసు కవి. దీని అర్థం ఏమిటంటే, తుంగభద్ర ఒడ్డున పంపా విరూపాక్షుడి జటా జూటం స్పర్శతో పులకించి పూచే పూలతో, తుంగభద్ర అలల గలగలల గాంభీర్యంతో, కళసాపుర ప్రాంతంలో పండే అరటి ద్రాక్ష మాధుర్యంతో, కర్ణాటక పడుచు చెవి కమ్మల నిగలతో పోటీపడి నేను తెలుగు సంస్కృతంలో కవిత్వం చెప్తాను, ప్రౌఢదేవరాయలకు నా విషయం కాస్త చెప్పి ఆయన అపాయింట్మెంట్ ఇప్పించు నాయనా ముమ్మకవి అని అడుగుతున్నాడు శ్రీనాథుడు.